ఫ్రెండ్స్, జనరల్గా మొక్కలు పెంచాలంటే చాలా ప్లేస్ కావాలని అనుకుంటారు. చాలా విశాలమైన ప్లేస్ ఉంటే బాగా మొక్కలు పెంచవచ్చు అని అనుకుంటారు కదా. కానీ మన బాల్కనీలో చాలా చిన్న ప్లేస్ లోనే, చిన్న బాల్కనీలోనే వెలుతురు, సన్లైట్ ఎక్కువ లేకుండానే మొక్కలు పెంచేస్తున్నాము. చాలా పూల మొక్కలు, పళ్ళ మొక్కలు పెంచేసాము. కూరగాయలు అయితే రెగ్యులర్ గా పెంచుతున్నాము. పళ్ళ మొక్కలు ఇప్పటి వరకు అయితే యాపిల్ బేరు, మస్క్ మెలను, వాటర్ మెలను, అలాగే నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే దానిమ్మ కూడా పూలు వచ్చాయి. పళ్ళ మొక్కలన్నీ కూడా సీడ్ తో గ్రో చేసామన్నమాట. ప్రతి ఒక్క మొక్క కూడా సీడ్ తోటే గ్రో చేసాము. యూజ్ చేసిన పళ్ళు సీడ్స్, అవే సీడ్స్ వేసాము. పాట్స్ లో మొక్కలు వచ్చాయన్నమాట. అన్ని కూడా ఇలాగా సీడ్స్ వేసి గ్రో చేసినవే. ఏవి కూడా మనము నర్సరీ నుంచి తెచ్చి గ్రో చేసినవి కాదు. జస్ట్ నార్మల్ గా ఇలాగా పాట్స్ లో వేసేస్తే వచ్చినాయి అన్ని కూడా. సో ఇలాగా పళ్ళ మొక్కలు కూడా పెంచుతున్నాము జస్ట్ 9 ఇంచెస్ పాట్స్ లోనే. మిగతా కూరగాయలు అయితే ఓన్లీ 4 or 5 ఇంచెస్ పాట్ లోనే పెంచేస్తున్నాము. చిక్కుడుకాయలు, ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవరు, మిరపకాయలు, టొమాటోలు, వంకాయలు, నోల్కోలు, ఇలాంటివన్నీ చాలా పెంచేసాము. చిన్న బాల్కనీ ఉన్నా కూడా, చాలా తక్కువ స్థలం ఉన్నా కూడా మొక్కలు పెంచుకోవచ్చు, గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మట్టి లేకుండా కూడా, అసలు స్థలం లేకపోతే కూడా, పాట్స్ కి ప్లేస్ లేకపోతే కూడా గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ఆకుకూరలు అలాంటివన్నీ పెంచుకోవచ్చు. శనగలు కానీ, లేకపోతే పెసర్లు కానీ, ఇంకా ఆవాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మట్టి లేకుండా కూడా పెంచేయచ్చు అనమాట. సో మా ఇంట్లో చూసారా పెసర్ల ఆకుకూర ఎంత బాగా పెంచాము. మట్టి లేకుండా, ఎండ లేకుండా, ఎక్కువగా నీళ్ళు లేకుండా కూడా, ప్లేస్ లేకుండా కూడా మేము బాగా పండించుకుంటాము ఆకుకూరలు. అస్సలు మట్టి లేకుండానే ఎక్కువగా 90% పండించుకుంటాము ఆకుకూరలు. సో ఇంట్లో మాకు బాగా పనికొస్తాయి. అస్సలు ప్లేస్ లేకుండా కొంచెం చాలా చిన్న ప్లేస్లో అప్పుడప్పుడు కిచెన్లోనే పండించేస్తాము. వారం రోజులకే మాకు ఆకుకూరలు వచ్చేస్తాయి పండించినప్పుడు. సో సింపుల్గా ఆకుకూరలు పండించుకోవాలంటే ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఎండ కూడా అవసరం లేదు, మట్టి కూడా అవసరం లేదు. మనము నార్మల్గా పెసర్లు, హోల్ పెసర్లు కొంటాం కదా, అవి తీసుకొని నీళ్ళలో నానేసి ఒక 8 గంటలు నానేసి నెక్స్ట్ డే నీళ్ళల్లో నుంచి తీసి ఒక బట్టలో కానీ లేకపోతే ఒక జల్లీలో కానీ పెట్టేస్తే నీళ్ళన్నీ ఆరిపోయి అవి బాగా మంచిగా మొలకలు వస్తాయన్నమాట. నెక్స్ట్ డేకి ఆ మొలకలు వచ్చిన పెసర్లు ఒక చిన్న ప్లేట్ కానీ ఏదైనా మూత లాంటిది కానీ తీసుకొని దాని మీద ఒక చిన్న పేపర్ పరిచేసుకుంటే, టిష్యూ పేపర్ లాంటిది, దాని మీద ఒక కవర్ చేసి పెట్టుకుంటే 2-3 డేస్కి బాగా మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మనం ఆ కవర్ తీసేసుకోవాలి. బట్ట అయినా వేసి పెట్టొచ్చు, లేకపోతే ఏదైనా, నేను ఇప్పుడు పాలిథిన్ పేపర్ లాంటిది, పాలిథిన్ కవర్ లాంటిది పెట్టాను. ఆ కవర్ తీసేసుకోవాలన్నమాట 2-3 డేస్ అయిన తర్వాత వచ్చేసి మనకి చిన్న చిన్న మొలకలు, ఆకులు బాగా బయటికి వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో రోజుకు ఒకసారి వాటర్ బాగా వేసుకోవాలి. వేసుకొని నేను ఇప్పుడు చూపించిన విధంగా నీళ్లు కంప్లీట్గా వంపేసేయాలి. మొలకలు వచ్చేస్తాయి కదా, మనము చేతితో కొంచెం ఇలా అడ్డం పెట్టేస్తే నీళ్ళన్నీ పడిపోతాయి. ఆ విత్తనాలు ఏమి బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ నీళ్ళన్నీ పడేసిన తర్వాత ఒక్క చుక్క కూడా లేకుండా పెట్టేసుకోవాలి. అలాగా డే అంతా వదిలేసేయాలి. అవి పెరుగుతూనే ఉంటాయి. చెమ్మగా ఉంది అని అన్నప్పుడు మనము అస్సలు ఏమాత్రం కూడా దాంట్లో నీళ్ళు వేయకూడదు, ఎందుకంటే అది ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ బ్లాక్ కలర్గా ఫంగస్ వచ్చినట్టుగా అవుతుంది అనే టైంలో ఏం చేయాలంటే, కొంచెం ఒక చిన్న పుల్ల లాంటిది ఉంటుంది కదా, అవి దాని కింద పెట్టేస్తే ఫంగస్ రాకుండా ఉంటుంది. గాలిపోయి ఆ ఫంగస్ ఎండిపోతుంది. లేదా ఒక రోజంతా దానికి అసలు వాటర్ వేయకుండా ఉండండి, సరిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ అవి కోలుకుంటాయి. ఒకవేళ మరీ ఎక్కువ ఫంగస్ ఉంది అని అంటే అవి తీసేసేయాలి. లేదు ఒక రోజు ఎండలో పెట్టేసుకుంటే ఆ ఫంగస్ రాకుండా ఉంటుంది అన్నమాట. దీనికి ఎండ కూడా అవసరం లేదు, మనము కిచెన్లో కూడా పెంచేసుకోవచ్చు అనమాట. సో బాగా పెరుగుతున్నాయి. 2-3 ప్లేట్స్ వేసుకున్నారనుకోండి, ఇలాగా మనకి ఒక పెద్ద ఫ్యామిలీకి ఆకుకూరలు వచ్చేస్తాయి ఒకసారికి. ఆకుకూరలు ఫ్రీగా అండ్ ఫ్రెష్ ఆకుకూరలు, దీంట్లో ఏ కెమికల్స్ ఉండవు. సో 7 డేస్కి అలా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. సో ఇది మనం ఈజీగా వండేసుకోవచ్చు కూడా. సో నేను కూడా అలాగే ఇలాగ పెంచుకున్నాను. అలాగే ఆవాలు తీసుకొని, కొన్ని ఆవాలు వాటర్లో నానేసి నైట్ అంతా పెట్టేసి, మార్నింగ్ జల్లెడ పట్టేసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టేసి దాన్ని అలాగే ఒక 1 డే ఉంచేసేయాలన్నమాట తేమలో. సో నెక్స్ట్ డే ఆ చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి అనమాట. ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని మొలకలు వచ్చిన ఆవాలన్నీ దాని మీద పరిచేసుకోవాలన్నమాట. పరిచేసుకొని
దాని మీద ఒక చిన్న పేపర్ వేసేసుకొని ఉంచుకోవాలి. సో అది ఆరిపోతున్న కొద్దీ కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ ఉండాలన్నమాట. 3-4 డేస్కి ఆవాలు బాగా మొలకలు వచ్చేస్తాయి. దీన్ని కిటికీ దగ్గర కూడా పెట్టనవసరం లేదు, ఎండ కూడా అవసరం లేదనమాట. ఈ మట్టి లేని మెథడ్లో, సాయిల్ లేని మెథడ్లో ఏంటంటే ఎక్కడైనా పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెరుగుతుంది అనమాట మైక్రో గ్రీన్స్. సో ఆ 3-4 డేస్ వరకు మనము చిన్న చిన్న మొలకలు వచ్చినంత వరకు మనము నీళ్లు జల్లుతూ పోతూ ఉండాలన్నమాట. ఎక్కువ ఓవర్ వాటరింగ్ ఉండకూడదు. ఓవర్ వాటరింగ్ అయినప్పుడు వంచేసేయాలి, ఒక సైడ్కి వంచేసేయాలి. మొలకలు వచ్చిన తర్వాత పైన పేపర్ తీసేసేయాలి. తీసేసి కేవలం కింద పేపర్లోనే అవి రూట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటర్ మాత్రం మనము ఒక ట్యాప్ కింద కానీ లేకపోతే చిన్న గ్లాస్తో సన్నగా పైనుంచి నీళ్ళు వేస్తూ ఉంటే మళ్ళీ కిందికి జారిపోతూ ఉండాలి, అలా వేస్తూ ఉండాలన్నమాట వాటర్. ఒక 1 వీక్ తర్వాత బాగా మంచి మైక్రో గ్రీన్స్ ఫామ్ అయిపోతాయి. ఆ మైక్రో గ్రీన్స్ మనము వాడేసుకోవచ్చు అనమాట. ఈ మైక్రో గ్రీన్స్ చాలామంది అడుగుతున్నారు, ఎలా వాడుకోవాలి మైక్రో గ్రీన్స్ అని అడుగుతున్నారు. ఆవాల మైక్రో గ్రీన్స్ మనము నార్మల్గా డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట. సేమ్ ఆవాల పొడి ఎలాగ ఉంటుందో అలాగే టేస్ట్ ఉంటుంది, అలాగ ఉంటుంది. కాబట్టి మనము అన్నంతో పాటు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ తింటాం కదా, తినేటప్పుడు ఫస్ట్ మోర్సల్ ఏదైనా తినేసి నెక్స్ట్ మోర్సల్ ఈ ఆవ మైక్రో గ్రీన్స్ కొంచెము అంటే ఒక మనకు 2 ఫింగర్స్లో ఇట్లా పట్టేటట్టుగా అంత మాత్రం తీసుకొని తినేసేయాలి. డే అంతా సరిపోతాయి. మళ్ళీ ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెమే అంతే తీసుకుంటే సరిపోతుంది అనమాట. లేదా అదే మైక్రో గ్రీన్స్ మనము ఆమ్లెట్స్, ఒకవేళ ఆమ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటే లేకపోతే అట్టులు వేసుకునే వాళ్ళు ఉంటే దాంట్లో మీరు డైరెక్ట్గా ఆమ్లెట్లో వేసేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేసేయచ్చు. మైక్రో గ్రీన్స్లో చాలా మినరల్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇది తిన్న తర్వాత ఇమీడియట్గా ఫేస్లో నెక్స్ట్ డే చాలా గ్లో వస్తుంది అనమాట. దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాగుంటే ఫేస్ ఎలా గ్లో వస్తుందో అలాగే గ్లో వస్తుంది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. అలాగే కొత్తిమీర వితౌట్ ఎనీ సాయిల్ సాసర్లో పెంచుతున్నాను, అలాగే వాటర్లో కూడా పెంచుతున్నాను. దీనిలో కంప్లీట్గా అస్సలు సాయిల్ లేకుండానే పెంచుతున్నాను. 2 కూడా చాలా సక్సెస్ఫుల్గా గ్రోత్ అయ్యాయి, మంచి ప్రాపగేషన్ అయ్యాయి. ఫస్ట్ మనం ధనియాలు తీసుకోవాలి, కొత్తిమీర కదా ధనియాలు తీసుకోవాలి. ధనియాలు తీసుకొని ధనియాలని కొంచెం కచ్చాపిచ్చా ఇలా దంచుకుంటే ఏమవుతుందంటే ఇట్లా 2 పలకలు వచ్చాయనుకోండి, అది ఈజీగా ప్రాపగేట్ అవుతుంది అనమాట. పలకలు లాగా చేసి పెట్టుకున్నాక దంచుకున్నాక అవి వాటర్లో వేసి నానబెట్టాలి నైట్ అంతా. పొద్దున్న తీసేసేయాలి. తీసేసి ఒక బట్టలో కానీ ఒక టిష్యూ పేపర్లో కానీ వేసేసి పెట్టేసుకోవాలి. 2 వెరైటీస్గా చేస్తున్నాను కదా. ఫస్ట్ సాసర్లో ఎలా చేస్తున్నానో చెప్తాను. సాసర్ తీసుకున్నాను, సాసర్ పైన ఒక టిష్యూ పేపర్ వేసాను. టిష్యూ పేపర్ పైన నానబెట్టి పెట్టుకున్నాము ఈ ధనియాలు లైన్గా పరిచేసుకొని దానిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ పెట్టేసి దాని మీద కొంచెం వాటర్ చల్లుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఆ టిష్యూ పేపర్ కొంచెం తడితడిగా ఉంటూ ఉండాలన్నమాట. అంటే ఎక్కువగా ఆరిపోకూడదు, పేపరు ఆరిపోకుండా చూసుకోవాలి. కొంచెం చెమ్మగా ఉండాలి, ఎక్కువ వాటర్ ఉండకూడదు. 2-3 డేస్ తర్వాత మొలకలు బయటకు వస్తాయి. ఇప్పుడు పైన టిష్యూ పేపర్ తీసేసేయచ్చు. తీసేసి నార్మల్ కింద టిష్యూ పేపర్ మీదనే అవి అలాగే ఉంచేసుకోవచ్చు. దాంట్లో వాటర్ ఒక్క డ్రాప్ ఉండకుండా చూసుకోవాలి. సో అలాగా మనము ఒక 15 డేస్ వేస్తూ ఉంటే వాటర్ మంచిగా కొత్తిమీర బాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది సాసర్ ప్రాపగేషన్ సక్సెస్ఫుల్గా మనం ప్రాపగేట్ చేయగలిగాము. తర్వాత ఇది సేమ్ ప్రొసీజర్లో సాసర్ ప్రాపగేషన్ తర్వాత వాటర్ ప్రాపగేషన్ ఏంటంటే ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి కదా, దానికి చిన్న కన్నాలు లైన్గా కన్నాలు చేసేసుకొని పెట్టుకోవాలి. దానిపైన ఇవే ధనియాలు, మొలకలు వచ్చిన ధనియాలు మనం ఇంతకుముందు చూసుకునేవి అవి దాని మీద పరిచేసుకోవాలన్నమాట. పరిచేసుకొని దాని మీద ఒక చిన్న లిడ్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసేసుకొని 2-3 డేస్ మొలకలు వచ్చిన తర్వాత ఆ పైన టిష్యూ పేపర్ తీసేసేయాలి. సో కిందకి డెవలప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు కింద ఒక వాటర్ బౌల్ ఒకటి తీసుకొని బౌల్ పైన ఈ కన్నాలు చేసిన బౌల్ పెట్టేస్తే కింద వాటర్ పెట్టినా కూడా దీనికి ఏమీ ప్రాబ్లం ఉండదు. అవి వాటర్ టచ్ అవ్వకుండా జస్ట్ వేర్లు మాత్రం టచ్ అయినట్టుగా చూసుకుంటే రెగ్యులర్గా పెరుగుతూనే పోతూ ఉంటాయి అన్నమాట. సో వాటర్ దీనికి ఒకవేళ డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తే పైనుంచి చల్లుకోవచ్చు. లేదా అంటే వాటర్ కింద రూట్స్ అబ్జర్వ్ చేస్తున్నాయంటే కింద వాటర్ ఉంటే సరిపోతుంది. సో ఇది కంప్లీట్గా టోటల్గా వాటర్ ప్రాపగేషన్ అన్నమాట.
సో దీన్ని హార్వెస్ట్ కూడా చేసుకుంటున్నాను. అలాగే శనగలు పండించే ముందు మనం హోల్ శనగలు ఉంటాయి కదా, ఈ శనగలు రాత్రంతా నానేసుకొని పొద్దున్న నీళ్ళన్నీ వడగొట్టేసి బట్టలో కానీ దేంట్లో కానీ పెడితే చిన్న చిన్న మొలకలు వస్తాయన్నమాట. ఆల్రెడీ స్ప్రౌటెడ్ శనగలు ఏం చేయాలంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఒక చిన్న టిష్యూ పేపర్ వేసేసి దాని సైజు కట్ చేసేసుకొని దానిపైన ఈ శనగలు వేసేసి కొంచెం వాటర్ స్ప్రే చేసేసి దాని మీద మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకున్న తర్వాత 1 or 2 డేస్కి అవి చాలా మంచిగా గ్రీన్ కలర్లో మొలకలు వచ్చేస్తాయి. అప్పుడు దాని మీద మూత తీసేస్తే రోజు మనము వాటర్ కొంచెం కొంచెం స్ప్రే చేసుకోవాలి. కొంచెం ఆకుల్లాగా వచ్చేసిన తర్వాత అప్పుడు సన్నగా నీళ్లు వేసుకోవాలి. వెట్ అయిన తర్వాత శనగలు మామూలుగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 1 week 10 days తర్వాత బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో అవి మనం ఆకుకూరలోకి ఎలా వాడతామో అలా వాడుకోవచ్చు, లేదా మైక్రో గ్రీన్స్ కి ఎలా వాడుకుంటారో అలా కూడా వాడుకోవచ్చు అనమాట. మట్టి లేకుండా నీళ్లు లేకుండా కూడా ఇవి చాలా హెల్తీగా చాలా పెద్దగా గ్రో అయ్యాయి. చిన్న మూతలోనే ఇన్ని ఆకులు వచ్చాయి చూడండి. కేవలం పేపర్ మీద కూడా ఆకుకూరలు పండించుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర. చాలా పోషకాహారాలు చాలా ఉంటాయి అనమాట. అలాగే వాటర్ ప్రొపగేషన్ చేయాలంటే 2 బౌల్స్ అవసరం అవుతుంది అనమాట. ఒకటేమో కన్నాలు చేసుకున్న బౌల్, మనం ఫుడ్ పార్సల్స్ లో బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ తీసుకొని కొంచెం వాష్ చేసి నీట్గా దాంట్లో చిన్న చిన్న కన్నాలు చేసేసుకోవాలన్నమాట. కన్నాలు చేసేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాని కింద వాటర్ పెట్టుకోవడానికి ఒక బౌల్ కావాలన్నమాట. ఒక చిన్న ఏదైనా ప్లాస్టిక్ బౌల్ అయితే ఈజీ అవుతుంది అనమాట. ఎక్కువగా చేయాలి అని అంటే బుట్టలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ బుట్టలు, అలాంటివి కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చేసేది ఇంత చిన్న బౌల్స్ చేస్తున్నాను. సో కన్నాలు చేసిన బౌల్లో పచ్చిశనగలు ఆల్రెడీ మొలకలు వచ్చాయి కదా, ఆ మొలకలు వచ్చేసినవన్నీ దీంట్లో పెట్టేస్తాను అనమాట. పెట్టేసిన తర్వాత కింద బౌల్లో ఇంకొక బౌల్ కావాలని చెప్పాను కదా, ఆ బౌల్లో వాటర్ నింపుకొని దీనిపైన ఈ బౌల్ని పెట్టేయాలి. పెట్టేసి వాటర్ ములిగినంత వరకు మనము పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే 2-3 డేస్కి కింద అంతా రూట్స్ అన్నీ ఫామ్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఫామ్ అయినా కొద్ది పెద్ద బౌల్ పెట్టుకోవాలి. ఒకవేళ వీలవుతే పెద్ద వాటర్ బౌల్ పెట్టుకుంటే ఇంకా మంచిది. నాకు ఇంకా అవసరం పడలేదు, దీంట్లోనే ఇంత సరిపోయింది కాబట్టి దీంట్లోనే రూట్స్ అన్నీ ఫామ్ అవుతూ ఉన్నాయి. రోజు నీళ్లు మారుస్తే బాగుంటుంది, ఎందుకంటే నీళ్లు రోజు మార్చకపోతే మనకు గుర్తుండదు. అందుకే రోజు నీళ్లు తీసేసేయాలి, మళ్ళీ నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే ఒక 2-3 డేస్ అయిపోతే దోమలు వచ్చేస్తాయి కదా, అందుకనే రోజు మార్చడమే మంచిది. అది ఫ్రెష్గా ఉంటాయి, అలాగే ఫంగస్ కూడా రాదనమాట రోజు నీళ్లు మారుస్తాయి. మనకి 4-5 డేస్కి బాగా గ్రీన్ కలర్లో మొలకలు బాగా వచ్చేస్తాయి అనమాట. మైక్రో గ్రీన్స్ లాగా కూడా వాడుకోవచ్చు, అంటే డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు, లేదా దాన్ని అలాగే పెంచుకొని ఆకుకూరలాగా వాడుకోవచ్చు. ఒక వారం తర్వాత ఇవి చాలా పొడుగ్గా వచ్చేస్తాయి అనమాట. కింద రూట్స్ మాత్రం చాలా పెద్దగా అవుతాయి, పొడుగ్గా అవుతూనే అవుతాయి. దానికి అవే రౌండ్గా అయిపోతూ ఉంటాయి. దానికి ఎంత స్పేస్ అవైలబుల్ ఉంటే అంత స్పేస్లో అవి పెరుగుతూ ఉంటాయి అనమాట. సో పైన ఇంత పెద్దగా పెరిగిపోతాయి. దీనికి యాక్చువల్గా అయితే ఎండ అక్కర్లేదు, ఏ కిటికీ దగ్గర కానీ ఎక్కడ కూడా పెట్టనక్కర్లేదు. డైరెక్ట్గా మనం కిచెన్లో ఎక్కడ పెట్టుకుంటాం అక్కడ, లేకపోతే ఎక్కడ వీలవుతే అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇవి వారం రోజుల తర్వాత కట్ చేసేసి వాడేసుకోవచ్చు ఆకుకూరలాగా. సో చిన్న బాల్కనీలో అయినా కూడా, ఈవెన్ మట్టి లేకపోయినా కూడా మనం పండించుకోవచ్చు అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.